కనకారావు గారు, అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక పర్సనల్ రైవల్రీ ఇది. అఫ్కోర్స్ అంతకుముందు వాళ్ళిద్దరు స్నేహితులు అంటూ కూడా చిన్నప్పటి నుంచి. కారణం ఏదైనా కానీ వాళ్ళ మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి, దీనికి ఎస్పీ గారు ఇచ్చింది ఏంటంటే పూర్తిగా ఆర్థికపరమైన కారణం అని చెప్పేసి చెబుతున్నారు. అది కూడా ఏదో అప్పు అంటున్నారు, అప్పు ఇవ్వమని చెప్పేసి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడు అంటే చనిపోయిన అతను అడిగితే అవతల వ్యక్తి మరి పొగరుగా లేకపోతే వీడిని నన్ను అడిగేది ఏంటి అన్నాక దీంతో చంపేసేదాకా వస్తుందా? అది కొద్దిగా వాస్తవానికి దూరంగా అనిపిస్తుంది నాకు కూడా. ఎస్పీ గారు చెప్పిన వర్షన్ ఓన్లీ ఆర్థికపరమైన కారణం, అది కూడా 2.5 లక్షల రూపాయలు అని చెప్పేసి, అది కూడా దాంట్లో కూడా కొంత ఇచ్చాడు సార్. మేడం అదే కదా అవునవును నేను అదే అంటున్నాను. సో ఈవెన్ ఎస్పీగా ఆవిడ చెప్పింది కూడా ఏమీ అక్కడ వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది. కనకారావు గారు, మీరేం అబ్జర్వ్ చేశారు? ఇది ఎంతవరకు దీనికి కులానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు అతను చనిపోయిన అతను ఒక కులం అయి ఉండొచ్చు, చంపేసిన అతను ఒక కులం అయి ఉండొచ్చు. ఆడెవడో చంపిన దానికి మొత్తం ఆ కులం మొత్తాన్ని ఎలాగూ దానికి బాధ్యుల్ని చేస్తారనేది ఇక్కడ బేసిక్ క్వశ్చన్. సార్, ఏదైతే కందుకూరు సంఘటనలో లక్ష్మణనాయుడు చంపినటువంటి కేసులో పూర్తిగా పోలీసు కేసును డైవర్ట్ చేస్తుందండి. కేవలం కులమేనండి ఇక్కడ. ఎందుకంటే లక్ష్మణనాయుడు గారి భార్యని అసభ్యంగా మెసేజ్లు పెడుతున్న విషయాన్ని లక్ష్మణనాయుడు గారు హరిచంద్ర నాయుడిని ప్రశ్నించాడు. ప్రశ్నించే క్రమంలో ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా యొక్క ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారని చెప్పి మీరు బలిజినా కొడుకు తిట్టటువంటి ఆడియో కూడా వచ్చింది, మొత్తం మెసేజ్లు వచ్చినాయండి. మీకు కందుకూరు నియోజకవర్గం గురించి తీసుకుంటే అక్కడ ఏదైతే మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉందో ఆ సామాజిక వర్గం యొక్క అరాచకాలు అన్ని కావండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ కాదండి సంఘటన, ఇంత పూర్వంలోకి వెళ్తే దివిశివరాం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టా కృష్ణమూర్తి అనేటువంటి విద్యార్థి నాయకుడిని ఏదో ఒక లేడీస్ విషయంలో కాలేజీ యూనియన్ గొడవల్లో అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి సంతూరులపాడు దగ్గర పెట్రోల్ పోసి తగలబెట్టారండి గతంలో. ఆ తరువాత గోళ్ళ విజయసారథి అనేటువంటి అయితే పీడీఎస్యూ సంబంధించినటువంటి నాయకుడిని బృందావనం కాలనీ కందుకూరుకు వచ్చి అక్కడ చంపినటువంటి సంఘటన చూసామండి. ఇదే మండలంలో అండి, ఏదైతే గుడ్లూరు దగ్గర జరుగుతున్నటువంటి ఈ సంఘటన అయితే ఉందో, ఒక 3 నెలల క్రితం దప్పలంపాడేటువంటి గ్రామంలో ఎస్సీ మాదిగల్ని బహిష్కరించారండి. అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేయదండి. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో అతను గెలిచిన కాడి నుంచి ఒకటేనండి, నేను ప్రతిపక్షంలో డబ్బులు ఖర్చు పెట్టింది, ఇప్పుడు కూడా ఖర్చు పెట్టాను కాబట్టి మొత్తం ఎట్లా కలెక్షన్ చేసుకోవాలనేటువంటి దానికి చేసే క్రమంలో ఈ సంఘటన జరిగితే గాంధీ జయంతి రోజు పట్టపగలు ఒక మనిషిని కిరాతకంగా ఏమండి అది యాక్సిడెంట్ అండి, చచ్చిపోయలేదు అని చెప్పేసి మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి మళ్ళీ గుర్తిచ్చేసి ఒక సాగుకు కారణమైతే ఇది వ్యక్తిగత విషయాలని చెప్పేసి ఎట్లా చెబుతారండి మీరు? అసలు మొత్తం ఆడియో రికార్డు కదా, ఇతను కేసు పెట్టారు కదా. ఏదైతే హరిచంద్ర నాయుడు నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేశారని చెప్పేసి కంప్లైంట్ పెడితే రోజు ఎస్ఐ పిలిపించి అతన్ని లక్ష్మీనాయుడు గారిని తిట్టారు కదా. ఇది ఎన్ని తెలియదా? అంటే కేవలం మీరు చేస్తేనే సంసారం, ఎదుటి చేస్తే ఇదే. ఇందాక మేడం గారు చెప్పారు, రజనీ గారు మీరు చెప్పారు కదా, డాక్టర్ మొత్తు డాక్టర్ నిర్లక్ష్యంగా పనిచేస్తే అతను మొత్తు డాక్టర్ విశాఖపట్నం సుధాకర్ రెడ్డి చేస్తే అతను డ్యూటీ సక్రమం చేయకపోగా మెంటల్ స్టెబిలిటీ లేకపోగా అతను ఇదైతే దాన్నే కులాగుతా ఉంటారా? ఇదేమో మాత్రం వాళ్ళు వ్యక్తిగతం అంటారు. ఏమండి వాళ్ళకి ఏమన్నా బంధుత్వాలు నేను వ్యక్తిగతం అంటానికి? ఆ సామాజిక వర్గం వేరు. ఎస్, ఇతను కలిసి ఉన్నారు. ఏమంటే నమ్మక ద్రోహం అండి. ఒక ఫ్రెండ్ భార్యకి మెసేజ్లు పంపేసి ఫోటోలు పంపించి తీసుకొని ఒక నిఘా పెట్టి ఇంత చేస్తా ఉంటే ఏం చెప్పాలండి దాన్ని? అసలు ఎంత అహంకారం అది! ఈ రోజు కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 45,000 కమ్మ సామాజిక వర్గ ఓట్లుంటే ఈ రోజు మొత్తం నాన్ కమ్మే గెలుచుకుంటారు. కారణం ఏమో తెలుసా? వీళ్ళంటే అన్ని కులాలు ఇక్కడ అక్కడ. ఎందుకంటే కందుకూరు నియోజకవర్గం ఒక సామాజిక చైతన్యం ఉన్నటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పుడల్లా మొత్తం సెక్యూరిటీ ఉండదండి అక్కడ. ఎందుకంటే పోలీసు రాజ్యం నడుస్తూ ఉంటుంది. పోలీసులు మొత్తం వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటారు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో. గతంలో అందుకనే దివిశివరాం గారు లాంటి వాళ్ళ కుటుంబం రాజకీయంగా ఉన్నా కూడా వాళ్ళంటే జనం లేదు కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన కొత్త అతను తెచ్చిపెట్టారండి. ఏదో 3 పార్టీలు ఏదో ఈవీఎం తోటి గెలిచిన కానించండి కందుకూరు మొత్తం అరాచకం అండి. ఈ రోజు వాస్తవంగా కందుకూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే చాలా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క అరాచకాలు అన్ని కాదండి. ఎందుకంటే మాది ఒకప్పుడు పూర్వం జిల్లాది కందుకూరు అనేటువంటిది ప్రకాశం జిల్లాలో భాగం.
మేము ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతం మొత్తం తిరిగాం. నేను మొన్న 2024 ముందు ఆ నియోజకవర్గానికి పరిశీలనగా వెళ్ళాను. మొత్తం అక్కడ ఆ నియోజకవర్గంలో వైశ్యాస్ కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ సామాజిక వర్గం అంటే భయపడతారు. ఎందుకంటే అధికారం వస్తే వాళ్ళు అరాచకం అట్లా ఇట్లా ఉండమండి. అందువల్ల ఏంటంటే లక్ష్మీనాయుడు చచ్చిపోయిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలండి. ఈ రోజు వాస్తవానికి వేరే చచ్చిపోతే చంద్రబాబు ఆగమేగా వెళ్ళాడు కదా కార్యకర్త అని చెప్పేసి. లక్ష్మీనాయుడు కూడా మీ పార్టీ కదా, జనసేన సంబంధించిన పార్టీ కదా, ఎందుకు ఈ రోజు హోంశాఖ మంత్రి గారు ఎందుకు వెళ్ళలేదండి? ఎందుకు వెళ్ళి పరామర్శ కుటుంబాన్ని, ఆ కుటుంబానికి ధైర్యం లేదు. సంఘటన జరిగింది 2వ తారీఖు అయితే, నిన్న పోయి ఆ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే అంటే మొత్తం కోతవేటు దూరంలో కందుకూరికి ఒక 20 కిలోమీటర్ దూరం ఆ ఊరు, నిన్న పోయి పరామర్శించి నేను ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తాను 1 లక్ష రూపాయలు అని చెప్పేసి అన్నారండి. ఈ రోజు ఎస్పీ గారు ఏమి చేయండి, ఎంత దుర్మార్గంగా ఆ ఒక మహిళ అయ్యుండి, ఒక ఎస్సీ అయ్యుండి ఎస్పీ గారు ఈ సంఘటన వక్రీకరిస్తే వాళ్ళ మీద కేసులు పెడతానంటారంట. మీమే కూడా పెడతారేమో, లేకపోతే మనమే కూడా పెడతాం, ఎందుకంటే సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పేసి. అక్కడ స్పష్టంగా కేసు అర్థమైతే, ఇందాక మేడం గారు మంచి విషయాలు చెప్పారండి. వేరే అనేటువంటి గుంటూరు దగ్గర కారు దొక్కింది, కారులో ఉన్న మొత్తమే కేసు పెడితే అదే కారులో వాళ్ళ భార్య ఉంది, 2-3 ఉన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టలేదు. అంటే పోలీసు కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగారుతున్న క్రమంలో ఆ సామాజిక ప్రతినిధులు అయ్యే మనోడు కన్యాదని చెప్పేసి వాళ్ళు పోయి సమాజానికి వెలుగులో తెస్తే ఆ విషయాన్ని ఇంత మటుకు ప్రభుత్వం స్పందించలేదంటే ఏం మాట్లాడాలండి అసలు ఇది? మనం రాజ్యాంగం, భారత రాజ్యాంగం అమలుతున్నటువంటి దేశంలో ఉన్నామా, లేదంటే అరాచకాలు జరుగుతున్నటువంటి దేశంలో? అంటే వాళ్ళకి వైసీపీ అంటే వాళ్ళకి పడదు కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనుకున్నారు, జరుగుతుంది. మేము కేసులు సిద్ధపడ్డాం అంటే చివరికి మీ పార్టీలో వాళ్ళను కూడా మీరు ఎదురొస్తే వాళ్ళని తొక్కుతారా, చంపేస్తారా? అంటే వాళ్ళని మీకు అంటే మీరే మనుషులుగా ఉండాలా, మీరే బ్రతకాలా? ఏంటండి ఇది? ప్రజాస్వామ్యం ఏమిటండి? రైట్, ఓకే కనుక సార్ ఏం మాడతాం ఇది? ఖచ్చితంగా ఏదైతే లక్ష్మీనాయుడు చంపినటువంటి కేసులు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారు. అక్కడ బలిజలు అంటే తక్కువతనం అంటే సులకం భావంతో చేశారు. వాళ్ళు మాట్లాడండి, బలిజన కొడకలారా మీరు మా ఇంటికి వస్తారంటారా? అధికారం మందుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కారు ఇదైతే ఏమంటే కారు పిల్లలు కారు వచ్చింది, బండిలోనేమో రాడ్లు ఉంటాయి. అంటే ఏందండి ఇది? అంటే వ్యక్తిగత విషయాలతో జరిగింది ఇది. అదంటే వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తారని చెప్పి మళ్ళీ ఇటు చివరికి చుట్టూ తిరిగి మళ్ళీ వైసీపీకి రావాలన్నమాట. అంటే ఈ విధంగా డైవర్షన్ చేయడం ఎంత దుర్మార్గం అంటే, 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అరాచకం జరుగుతున్న క్రమంలో అరాచకంలో కూడా చివరికి భస్మాసుడు చివరికి వాళ్ళ మీద పెట్టుకుంటే చివరికి టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు ఓటేసి వాళ్ళు గెలిపించడం మీద కూడా చంపే స్థితికి వచ్చారంటే ఈ జనసేన గారు మరి సేనతో సనాన్ని మరి ఏం చూద్దాం, మరి ఏం జరిగిందో. రైట్, ఓకే.